బేలమండలంలోని సిర్సన్న గ్రామంలో లంపీ స్కిన్ వ్యాధి రోజురోజుకు పశువుల్లో వ్యాప్తి చెందుతోంది. దీంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. విజృంభిస్తున్న లంపీ చర్మ వ్యాధి పట్ల పశు వైద్యులు ఎలాంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంపీ స్కిన్ అనేది పశువుల్లో వచ్చే వైరల్ వ్యాధి. ఇది చర్మంపై గడ్డలు, జ్వరం, శోషరస కణువులు, వాపు వంటి లక్షణాలతో ఉంటుంది. ఈ వ్యాధిని నివారించడానికి టీకాలు ఒక ముఖ్యమైన మార్గం. భారీ వర్షాల కారణంగా పశువులు రోగాలు బారిన పడే అవకాశం ఉన్నందున వెంటనే పశు వైద్యాధికారి ఉచిత శిబిరాలను ఏర్పాటు చేసి వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించాలని పాడి రైతులు వేడుకుంటున్నారు. పశువులకు లంపీ వ్యాధులు వస్తున్నాయి. బేలకొస్తే హాస్పిటల్ ఎవరు లేరు, పశు డాక్టర్లు. మా మసాలా నుంచి ప్రైవేట్ డాక్టర్ చూపించినాం. ప్రైవేట్ డాక్టర్ వచ్చి చూపిస్తున్నారు, పోతున్నారు. ఈ డాక్టర్లు ఎవరు రాకర్లేరు, చూసులు లేరు, వాటికి రెస్పాన్స్ లేదు డాక్టర్ నుంచి. బాగా దద్దులు, గడ్డలు, కాళ్ళు ఆపు. రైతులకు ఇంత ఇబ్బంది ఉన్నదంటే ఇబ్బంది ఎవరు పట్టించుకుంటలేరు. ఫోన్లకు ఖర్చు పెడదామన్నా కానీ ప్రైవేట్ డాక్టర్లు కూడా మంచిగా వస్తున్నారు, లేదు రాకపోతలేదు. ఈ డాక్టర్ వచ్చినాము, ఇప్పుడు చూసినాము, అలా ఎవరు లేరు. ఇప్పుడు ఎట్లా చేసేది ఏం అర్థం కాకుంటున్నది రైతులకి. ఇప్పుడు మనుషులమంటే నాగ్పూర్, ఆదిలాబాద్ ఎక్కడ పోయి చూపించుకుంటాం. అది నోరు లేని పశువు రాత్రి చూస్తే మనిషి అయితే ఇప్పుడు మనం తీసుకపోతుంటే మీ ఎక్కడ